అరే నేనైతే ముందునే చెప్పాను, హెడ్ మ్యాచ్లో ఉంటే కంపల్సరీ ఎస్ఆర్హెచ్దే విజయం అని. నీ అవ్వ నేనంత స్టార్ట్ ఇవ్వడం వల్లనే మనం మ్యాచ్ గెలిచాము. అరే ఇప్పుడు మన ఎస్ఆర్హెచ్కి అయితే మంచి రికార్డ్ దొరికింది. నీవా ఐపీఎల్లోనే హైయెస్ట్ రన్స్గా మన ఎస్ఆర్హెచ్ ఉన్నది. అరే ఆర్సీబీ అయితే 263 రన్స్తో హైయెస్ట్ స్కోర్లో ఉన్నది. దాన్ని మనం 277కు మార్చాము. అదంతా నా వల్లనే జరిగింది. అరే ఎన్ని రన్స్ కొట్టి ఏం లాభము? నీ అవ్వ 277 పరుగులు కొట్టి వాళ్ళకు 246 పరుగులు ఇచ్చాము. నీ అవ్వ 100 రన్స్కే వాళ్ళని ఆల్అవుట్ చేయాల్సింది. అరే ఎలాగో అలాగా మనం మొదటి బోని అయితే ఓపెన్ చేసేసాము, అది చాలు. అరే ఎక్కడున్నావు తిలక్ తమ్ముడు? ఒక్క హాఫ్ సెంచరీకే తిలక్ ఈజియర్ అనడం ఎందుకు? అరే మా క్లాస్నే 80 పరుగులు కొట్టి ఎంత కామ్గా ఉంటాడు, నువ్వు 50 పరుగులకే. అరే ఉండు కమిన్స్ బ్రో, మీ టైం చాలా బాగుంది, లేకుంటే మేము గెలిచే వాళ్ళము. నీ అవ్వ దాదాపుగా చేసి దగ్గరకు వచ్చేసిండే. నేనైతే వికెట్ పడిపోయా, లేకపోయింటే మిమ్మల్ని ఉచ్చపోయించే వాళ్ళము. అరే అంతేసి మాటలు ఎందుకు తిలక్ తమ్ముడు? ఇక్కడున్నది పిల్ల బచ్చా బ్యాట్స్మెన్ కాదు, ఒక్కొక్కరు మిస్టరీ బ్యాట్స్మెన్. ఎలా కొట్టారో చూసావు కదా, ఉప్పల్లో కొడితే తిప్పల్లో పడింది. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్స్. అరే ఏంది క్లాస్ హెడ్ బ్రో, నీ అవ్వ హైదరాబాద్లో ఏం తిన్నారా ఏంటి? నీ అవ్వ ఆ సిక్స్లేంటి, ఆ ఫోర్లేంటి, ఆ రన్స్ ఏంటి? నాకైతే ఫస్ట్లోనే అర్థమైపోయా ఈ మ్యాచ్ ఎట్లో మనం గెలవమని. అందుకే నేను ఏదో ట్రై చేస్తామని ట్రై చేసినాము. అరే హెడ్ అంటే ఆ మాత్రం ఉంటుంది మరి, లేకుంటే హెడ్తో ఆటలా. ఫస్ట్ మ్యాచ్ నన్ను కూర్చోబెట్టారు, సెకండ్ మ్యాచ్ ఎలా ఆడాలని చూశాను కదా, అలా ఉంటుంది హెడ్తో మరి. అరే మనం మ్యాచ్ గెలవడానికి కారణం మీరే కాదు, నేను కూడాను. ఈ అభిషేక్ వర్మ 63 పరుగులు కొట్టాడు, లేకుంటే మనం మ్యాచ్ దగ్గర ఓడిపోయే వాళ్ళము. అరే అంతే అభిషేక్ బ్రో, కీప్ ఇట్ అప్. నువ్వైతే ఆ ఫామ్నే కంటిన్యూ చెయ్యి. ఇక ఉన్న మ్యాచ్లన్నీ మనమే గెలవాలి. ఎస్ఆర్హెచ్ అంటే వణుకు పొట్టేలా చేయాలి. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఎవరు హిట్టింగ్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే గైస్, సీ ఇన్ ద నెక్స్ట్ వన్.